మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఓ రాజకీయ నేతను విచారించనున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యేలు బొల్ల మల్లయ్య, పైళ్ల రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డి విచారణ ఉండే ఛాన్స్ ఉంది. ఇదే కేసులో లింగయ్య విచారణ తర్వాత మరో మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇష్యూలో ఇప్పుడు ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఓ రాజకీయ నేతను విచారించనున్నారు పోలీసులు. లేటెస్ట్ అప్డేట్స్ ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు వివరించడానికి. మరిన్ని వివరాలు అమర్, ఏం జరుగుతోంది? మొన్నటి వరకు అధికారులే, నిన్నటి వరకు కూడా, బట్ తొలిసారిగా పొలిటికల్ పార్టీకి చెందినటువంటి ఒక నేతను విచారించనున్నారు. అండ్ ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా కొంతమంది పేర్లు వినబడుతున్నాయి. ఏం జరగబోతోంది? రమణబాబు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మొదటిసారి రాజకీయ నేతల్ని ఇవాళ విచారించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే, నకరేకల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్యకు గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆ రోజు హాజరు కాలేదు. మళ్ళీ 14వ రోజున అంటే ఇవాళ హాజరవుతానని తిరుమర్తి లింగయ్య చెప్పడంతో ఇవాళ ఉదయం 11 గంటల సమయాన అతను జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నాడు. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ అంటే మొదటిసారి గతంలో 4 నిందితులు ఎవరైతే పోలీసులు ఉన్నారో 4 నిందితులకు సంబంధించి 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు. మరి ఇవాళ ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ నాయకులైనటువంటి తిరుమర్తి లింగయ్యను ఇవాళ విచారించనున్నారు. అయితే మునుగోడు ఎన్నికలకు సంబంధించి భారీ ఎత్తున డబ్బు ధన ప్రవాహం సంబంధించి ఇతనే ముందుండి పోలీసుల ద్వారా నడిపారంటూ కూడా ఇప్పటికే తిరుపతన్నతో ఏదైతే లింగయ్య అతను కాంటాక్ట్ లో ఉన్నట్టుగా పూర్తిస్థాయిలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగం చేశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో తిరుపతన్న, లింగయ్య ఇద్దరు ఎందుకు కాంటాక్ట్ కావాల్సి వచ్చింది, అసలు లింగయ్యకు తిరుపతన్నకున్న మధ్య సంబంధాలు ఏంటి, అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే ఎక్కువగా వీరిద్దరు ఫోన్లు సంభాషణ జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఇవాళ అంటే మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కూడా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు ఇటు పైర్ల శేఖర్ రెడ్డితో పాటు మరో బీఆర్ఎస్ నేత గొల్లం మల్లయ్యకు సంబంధించి ఇద్దరి విచారణ ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అయితే ఉంటుంది. అయితే లింగయ్య విచారణ అనంతరం మల్లయ్యతో పాటు పైర్ల శేఖర్ రెడ్డి ఇద్దరి విచారణ ఉండనుందని కూడా ప్రస్తుతం సమాచారం అయితే అవుతుంది. అయితే 11 గంటల సమయాన లింగయ్య విచారణకు హాజరవుతారు. లింగయ్య విచారణ అనంతరం అయితే పైర్ల శేఖర్ రెడ్డి, మల్లయ్య ఇద్దరి విచారణ ఉండబోతుంది. అయితే వీళ్ళ విచారణ అనంతరం మరో కొంతమంది అంటే మాజీ ఎమ్మెల్యేల నోటి కీలకంగా ఫోన్ ట్యాపింగ్ లో వ్యవహరించినటువంటి ఎర్రబెల్లి జాయకరావుతో పాటు మాజీ మంత్రి కేటీఆర్, ఇట్లా చాలా మంది, హరీష్ రావు కూడా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర ఎఫ్ఎస్ఎల్ పూర్తి రిపోర్ట్ ఉంది. పోలీసుల రిపోర్టు ఆధారంగా ప్రస్తుతం విచారించేందుకు సిద్ధమయ్యారు. అసలు మునుగోడులో డబ్బు అంటే ధన ప్రవాహానికి తెరలేపిన తర్వాత ఎవరైతే ప్రత్యర్థ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, అతని డబ్బును పట్టుకునేందుకు కీలకంగా స్కెచ్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి మరి కూడా కాంటాక్ట్ లోని ఏదైతే కాంటాక్ట్ అంటే రాజగోపాల్ రెడ్డిని కాంటాక్ట్ చేసిన పర్సన్ ని వాయిస్ రికార్డ్ చేయడంతో పాటు ఎక్కడెక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది, వీటన్నిటి కూడా రాజగోపాల్ రెడ్డి ప్రతి అణువున ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాయిస్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం లింగయ్య ముందుండి నడపారన్నట్టు కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే లింగయ్యను విచారిస్తే మరో మాజీ మంత్రికి అంటే 2-3 మాజీ మంత్రులకు కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ 11 గంటల సమయాన చిరుమర్తి లింగయ్య విచారణకు వస్తారని అయితే మనకు సమాచారం అవుతుంది. మరి 11 గంటలకు విచారణకు హాజరు కాకుంటే మాత్రం పోలీసులు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే తెలుస్తున్నారు. ఎందుకంటే గత 2 పర్యాయాలు కూడా విచారణకు వస్తారంటూ కూడా లింగయ్య విచారణకు హాజరు కాలేదు.
ప్రస్తుతానికి విచారణకు రాకుండా మాత్రం చర్యలు అయితే తీసుకుంటామంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీసు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇతని విచారణ తర్వాత వెంటనే ఇటు గొల్లం మల్లయ్యతో పాటు భువనగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఫైల్ శేఖర్ రెడ్డిని కూడా విచారించే అవకాశం మీద కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉమ్మడి నల్గొండకు సంబంధించి మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన సమయంలో గొల్లం మల్లయ్యతో పాటు ఇటు తిరుమర్తి లింగయ్య, మరోవైపు ఫైల్ శేఖర్ రెడ్డి ముగ్గురు దగ్గర నుండి నడిపించారు. ధన ప్రవాహాన్ని కూడా నడిపారు. ఎక్కడైతే ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారో వారిని టార్గెట్ గా తీసుకుంటూ డబ్బులు పట్టుకోవడం, ఆ తర్వాత పంచుకోవడం వీటన్నిటి కూడా జరిగాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే లింగయ్యను విచారించనున్నారు బాబు. యా అమర్, ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా జరిపిన విచారణలో అవుట్కమ్ ఏమొచ్చింది? అంటే ఏమైనా కీలకమైన విషయాలు రాబట్టగలిగారా? అండ్ ఇవాల్టి నుంచి మొదలవబోతున్న ఈ పొలిటికల్ పార్టీస్కి చెందిన నేతల విచారణకు సంబంధించి కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా పోలీసులు? ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో 4 నిందితులను పెట్టారు. ముఖ్యంగా ఈ 4 నిందితులు కూడా పోలీసులు కావడం, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్ఐబి చీఫ్ కావడం. ఇప్పటికే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు, అతని పైన రిపోర్ట్ నోటీస్ రక్షించారు. ప్రభాకర్ రావుని రప్పించేందుకు ఒకవైపు రెడ్ కార్నర్ ఇష్యూకి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే ప్రభాకర్ రావుకి అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చినట్టుగా తెలిసింది. ఈ గ్రీన్ కార్డు ఫ్యామిలీ చాలా రోజుల నుంచి అక్కడనే ఉంటుంది కాబట్టి ఈ ఫ్యామిలీ ద్వారానే అప్లై దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే అతను గ్రీన్ కార్డు రావడంతో ఎంత పోలీసు అంతా కూడా తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే అతన్ని రెడ్ కార్నర్ నోట్ ఇప్పించి ప్రస్తుతం ఇండియాకి రప్పించే ప్రయత్నం అయితే ఓవైపు పోలీసులు చేస్తున్నారు. ఒక్కసారిగా గ్రీన్ కార్డ్ అంశం అనే తెరపైకి వచ్చింది. గ్రీన్ కార్డ్ ప్రస్తుతం ప్రభాకరం పొందడంతో అతన్ని ఏ విధంగా రప్పించాలనే యోచనలో ప్రస్తుతం పోలీసులు పడ్డారు. మరోవైపు రాజకీయ నేతలకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అంటే మునుగోడు, హుజరాబాద్ ఇలా ఉప ఎన్నికలు జరిగిన క్రమంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ ఫోన్ ట్యాపింగ్ ఒక అస్త్రంగా బీఆర్ఎస్ నేతలు వాడారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం రావాలని అత్యుత్సాహంతో పూర్తిస్థాయిలో ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ అయితే చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కి ఎలాంటి మార్గదర్శకాలు పాటించకుండా ఇల్లీగల్ గా చేశారంటూ కూడా ఇప్పటికే ఈ జూబ్లీహిల్స్ పోలీసుల సమక్షంలో ప్రస్తుతం ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు పోలీసులు మాత్రమే దీనికి సంబంధించిన నిందితులుగా ఉన్నారు. మొదటిసారి ఇటు తిరుమర్తి లింగయ్య నోటీసులు చేశారు, 2 సార్లు విచారణ హాజరు. మరి ఇవాళ విచారణకు హాజరైతే మాత్రం గొల్లం మల్లయ్యతో పాటు ఇటు శేఖర్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఎవరైతే తిరుమర్తి లింగయ్య ఉంటారో లింగయ్య విచారణకు హాజరైతే మాత్రం పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మునుగోడు ఎన్నికల్లో ఎలాంటి మూవ్మెంట్ ఇచ్చారు, ఎలా ప్రత్యర్థులు అంటే ప్రతిపక్ష పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థులను ఎలా ట్యాప్ చేశారు, ఎవరి నేతృత్వంలో ట్యాప్ చేశారు, మీరు తిరుపతిలతోనే టచ్ లో ఉన్నారా లేకుంటే ఇంకా మరెవరితోనైనా టచ్ లో ఉన్నారా? ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులైనటువంటి రెబెల్ దయాకర్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, ఇటు హరీష్ రావు పేర్లు కూడా భారీగా వినబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మల్లయ్యను ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, ఎవరు చెప్తే ఏదైతే ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నటువంటి తిరుపతి టచ్ లో ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తారు. ఆ తర్వాత మాజీ మంత్రులు అంటే ఇతని వెనుకున్నటువంటి మాజీ మంత్రులకు కూడా నోటీసు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. రమ్మబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్. ఇక హైదరాబాద్ నాంపల్లి నిలోఫర్ కేఫ్ వద్ద కారు బేభత్సం సృష్టించింది. పాదచారులపైకి దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కనే నిలబడ్డ వారిని ఢీకొట్టు వెళ్ళిపోయింది. ఇక ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే పార్క్ చేసిన పలు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. నిర్లక్ష్యంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి నిలోఫర్ కేఫ్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కనే నిలబడ్డ వాళ్ళను కూడా ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే పార్క్ చేసిన పలు వాహనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. నిర్లక్ష్యంగా కారు నడపడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
ఎస్ రైట్ నౌ మూడో రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆ అసెంబ్లీ కార్యకలాపాలని లైవ్లో చూద్దాం. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ని ఇంతవరకు సుమారుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా 70,000 మందికి ట్రీట్మెంట్ చేసి పిల్లలు పుట్టించున్నాను. అదేవిధంగా నా హైయెస్ట్ రికార్డు 70 సంవత్సరాల ఒక ఆవిడికి ట్రీట్మెంట్ చేసి ఒకే కాన్పులో 3 జన్మించేటట్టు కూడా చేస్తున్నాను అధ్యక్ష. ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. ఎందుకంటే చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేశారు. జనరల్గా చూసారంటే ఓవరాల్ పాపులేషన్లో 100 మంది పిల్లలు ఉంటే అందులో ఒక పిల్లలు వచ్చి ఆటిజం ద్వారా సఫర్ అవుతారు అధ్యక్ష. ఏషియాలో 128కి 1 ఉంది అధ్యక్ష. ఇండియాలో 89 కిడ్స్ పుడితే అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కానీ ఆటిజం ద్వారా సఫర్ అవుతారు అధ్యక్ష. నార్మల్గా సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఐ టు ఐ కాంటాక్ట్ చేయరు అధ్యక్ష. డు నాట్ రెస్పాండ్, వాళ్ళు రెస్పాండ్ గారు, డిలేగా ఉంటుంది అధ్యక్ష రెస్పాన్స్. అదేవిధంగా లాంగ్వేజ్ స్కిల్స్ కానీ అంత తొందరగా నేర్చుకోరు, కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు స్పెషల్ కేర్ చిల్డ్రన్ లాగా మనం చూసుకోవాలి అధ్యక్ష. ఇందులో మెయిన్గా కాజ్ ఏంటంటే ఇదిదా డెఫినెట్ కాజ్ అని చెప్పి ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు. ఇట్ మే బి న్యూరలాజికల్ ప్రాబ్లం, ఇట్ మే బి జెనెటికల్ ప్రాబ్లం, ఆర్ ఇట్ మే బి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉండొచ్చు అధ్యక్ష. సో దీనికి చాలా రీసెర్చ్ జరుగుతుంది, తొందరలో కూడా కనుక్కుంటారని చెప్పేసి మనం ఆశిస్తాం అధ్యక్ష. మెయిన్గా చూసారంటే వీళ్ళకి గత గవర్నమెంట్ ఎలాంటి ఇంపార్టెన్స్ కానీ ఎలాంటి వీళ్ళకి స్పెషల్ కేర్ కానీ ఇవ్వలేదు. వీళ్ళని టోటల్గా నెగ్లెక్ట్ చేశారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్. వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి ఏదైనా స్పెషల్ స్కీమ్ కానీ ఎలాంటిది కూడా గత గవర్నమెంటు చాలా నెగ్లెక్ట్ చేసింది అధ్యక్ష. దీన్ని మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని మన గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం వాళ్ళ దగ్గరుండి ఇవన్నీ చూసుకోవాలి అధ్యక్ష. మెయిన్గా చూసారంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టాయి అధ్యక్ష. ఒకటి నేషనల్ హెల్త్ మిషన్ అని పెట్టింది, నిర్మయ అని ఒక స్కీమ్ పెట్టింది, ఆరోగ్య భారత్, ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష. ఇలాంటి స్కీము మనం ఏమైనా ఆటిజం డిజార్డర్స్కి ఏమైనా పెడుతున్నామా, మనం వాళ్ళని ఏమైనా స్పెషల్గా చూసుకోబోతామా అని చెప్పేసి నేను అడుగుతున్నాను హెల్త్ మినిస్టర్ గారిని అధ్యక్ష. అదేవిధంగా చూస్తారంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మనం పెన్షన్లో వాళ్ళకి 15,000 ఇస్తున్నాం అధ్యక్ష. అది చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది కాకుండా మెయిన్గా దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఈ పిల్లల్ని స్కూల్లో చేర్పించడం చాలా ఇబ్బంది అధ్యక్ష. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్లో వీళ్ళని అడ్మిట్ చేయడం లేదు అధ్యక్ష. వీళ్ళకి చాలా డిఫికల్ట్ ఉంది, వీళ్ళని తీసుకోవడం లేదు అధ్యక్ష. వీళ్ళ కోసం ఏదైనా మనం స్పెషల్ స్కూల్ రెడీ చేస్తున్నామా, వాళ్ళకి ఏదైనా స్పెషల్గా మనం స్కూల్ పెడుతున్నామా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఇది కాకుండా మన ఏపీ గవర్నమెంట్లో ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్ కానీ లేదంటే స్పెషలైజ్డ్ హాస్పిటల్ కానీ ఏమైనా ఓపెన్ చేస్తున్నామా అనేది తెలియాలి అధ్యక్ష. దీన్ని ఆరోగ్యశ్రీ కింద మనం ఏమైనా కన్సిడర్ చేస్తామా, వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి ఆరోగ్యశ్రీ కూడా వీళ్ళకి వర్తిస్తుందా అని చెప్పేసి తెలియాలి అధ్యక్ష. ఇది కాకుండా మనం కొద్దిగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాం. ఏదైనా జీన్ థెరపీ లేదంటే ఏదైనా న్యూరలాజికల్ థెరపీ లాగా అడ్వాన్స్ థెరపీ పెట్టడానికి ఏమైనా మనకు ప్లాన్ ఉందా మన గవర్నమెంట్కి, లేదంటే అట్లీస్ట్ స్టేట్లో ఒక చోట, ఇఫ్ నాట్ అట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్లో ఒక చోట ఏదైనా ఒక మంచి హాస్పిటల్ వీళ్ళ కోసం పెడుతున్నామా అని అధ్యక్ష అని చెప్పేసి అడుగుతున్నాను అధ్యక్ష. ఇవి ఎందుకంటే పిల్లలే భావితరం కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కానీ పిల్లలు హెల్త్ ఖచ్చితంగా మనం చూసుకునే బాధ్యత మనకు ఉంది కాబట్టి దీనికి హెల్త్ మినిస్టర్ గారు ఏం చెప్తారో నేను చూడాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఓకే అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి 20 మినిట్స్ టైం ఇచ్చా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరో సభ్యులు ఉన్నారు, వారు కూడా క్లుప్తంగా చెప్పాలండి. విజయ్ చంద్ర గారు, పార్వతీపురం ఎమ్మెల్యే. నమస్కారం అధ్యక్ష. ఆటిజం గురించి చాలామంది ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి దాని గురించి మాట్లాడకుండా గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది అనేది మినిస్టర్ గారికి డైరెక్ట్గా చెప్తున్నా. ఆటిజం రావడం అనేది అదొక నైట్ మేర్ అధ్యక్ష. ఏ తల్లిదండ్రులకైనా కుటుంబం మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది.
ఆ స్పెక్ట్రంలో చాలా వరకు ఆల్రెడీ ఇద్దరు సభ్యులు కూడా చెప్పున్నారు కాబట్టి వాళ్ళకి మేజర్గా ఇచ్చే ట్రీట్మెంట్లు ఇప్పుడు భవితా స్కూల్లో కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ కనిపించట్లేదు. అందులో మేజర్గా వాళ్ళకి ఇచ్చేది బిహేవియరల్ థెరపీ, అంటే బిహేవియర్ ఉండడానికి ఇచ్చే థెరపీ అది. ఇంకోటి ఆక్యుపేషనల్ థెరపీ. ఆక్యుపేషనల్ థెరపీ ఏం చేస్తుందంటే వాళ్ళకి యాక్టివిటీ మోటార్ స్కిల్స్ పెంచడానికి చేసేది. ఇంకోటి ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం దాగదు.